వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఈ రోజు కూడా మనకి ఆన్లైన్లో దొరికే కొన్ని కొత్త వస్తువులను అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో అనేది అస్సలు స్కిప్ చేయకండి, చాలా యూస్ఫుల్ వస్తువులు అయితే ఉన్నాయి. మరి నేను చూపించే వస్తువుల్ని మీరు ఎలా కొనుక్కోవాలి ఏంటి అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి వీడియోలో అయితే ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చూసారనుకోండి, మీకు ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అండ్ ఈరోజు అయితే చూడండి, మనము ఎక్కువగా కూరగాయలు ఫ్రూట్స్ కానీ ఏదైనా కట్ చేసుకున్నప్పుడు ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం. ఏదైనా కర్రీస్ మిగిలిపోయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఈ చిన్న ఫ్రిడ్జ్ అయితే మనకైతే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. దీంతో కరెంటుతో అయితే పని లేదు. ఒకసారి మనము ఒక 3-4 అవర్స్ వరకు అయితే ఇందులో అయితే స్టోర్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు. అండ్ చాలా యూస్ఫుల్ కూడా ఉంటుంది. ఇది మనకి సింగిల్ కావాలంటే సింగిల్ తీసుకోవచ్చు, డబల్ కావాలంటే డబల్ తీసుకోవచ్చు. ఎన్ని బాక్సెస్ కావాలంటే అన్ని తీసేసుకోవడానికి మనకైతే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అండ్ ఇది యూజ్ చేయడం కూడా చాలా ఈజీ. మనం కిచెన్లో ఒక కార్నర్కి అయితే పెట్టేసుకోవచ్చు అనమాట. మనం ఒకవేళ వంట చేయాలి అనుకున్నప్పుడు వెజిటేబుల్స్ అనేటివి మనము ఒక 1 అవర్ ముందే కట్ చేసుకొని ఈ బాక్స్లో కనుక పెట్టుకున్నాం అనుకోండి, మనకి 4 అవర్స్ వరకు అయితే వెజిటేబుల్స్ అయితే చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయి. ఈజీగా మనం వంట చేసుకునేటప్పుడు ఎక్కువ టైం వేస్ట్ అవ్వకుండా మనం కుక్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఇందులో మనకి కర్రీస్ ఏవైనా మిగిలిపోయినాయి అనుకోండి, అవి మిగిలిపోయిన తర్వాత కూడా ఫుడ్ ఏదైనా మిగిలిపోతే ఫ్రిడ్జ్లో కాకుండా ఈ బాక్స్లో కనుక పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా అయితే ఉంటుంది. అండ్ మనకి ఎప్పటి వరకు ఫ్రెష్గా ఉంటుందంటే 12 అవర్స్ వరకు అయితే ఫ్రెష్గా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే చాలా కూల్గా అవుతుంది, 3-4 డేస్ వరకు అయితే ఉంటుంది కదా. అలా కాకుండా మనకి తక్కువ టైంలో మంచిగా ఫ్రెష్గా ఉండాలంటే ఇలాంటివి తీసుకుంటే అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇది మనకి డైనింగ్ టేబుల్ పైన కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు, ఇంకా కిచెన్లో పెట్టుకోవచ్చు. మరి ఈ స్మాల్ ఫ్రిడ్జ్ కనుక మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఈ స్టాండ్ అయితే చూస్తున్నారు కదా, ఈ స్టాండ్ అయితే మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంతేకాకుండా స్నాక్స్ కానీ ఇంకేవైనా కానీ టాయ్స్ కానీ ఇలా ఏదైనా కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఈ స్టాండ్ అయితే చాలా యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇది రొటేట్ అవుతుంది. మనకు దీంట్లో 3 బాక్సెస్ నుండి 6 బాక్సెస్ వరకు మనకి ఎంతది కావాలనుకుంటే అంతదైతే తీసుకోవచ్చు. ఇప్పుడు అమెజాన్లో అయితే ఇదైతే బాగా ట్రెండింగ్ అవుతుంది. ప్రైస్ వచ్చేసి మనకి 500 నుండి 1500 వరకు అయితే మనకి ఉంటుంది. ఇంకా మంచి క్వాలిటీ తీసుకుంటే 2500 వరకు అయితే మనకి అమెజాన్లో అవైలబుల్ అయితే ఉంటాయి. అండ్ ఇందాక మీరు చూసారు కదా, ఆ స్టాండ్ వచ్చేసి మనకి రౌండ్లో ఉంటుంది. ఇది వచ్చేసి మంచి డిజైన్లో అయితే ఉంది. అండ్ ఇందులో చూడండి మనకి 5 బాక్సెస్ అయితే వచ్చాయి. ఇది హైట్ కూడా మనకి ఎంత హైట్ కావాలనుకుంటే అంత హైట్ అయితే తీసుకోవచ్చు. అండ్ చూడండి, మనం ఇలా కొన్ని ఫ్రూట్స్ కానీ అంటే మ్యాంగోస్ ఇంకా ఆరెంజెస్ ఇలా ఫ్రూట్స్ ఉంటాయి కదా, వీటిని మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి చిన్న మరకలు వచ్చేసి అవి తొందరగా పాడైపోతాయి. అలా కాకుండా ఇలాంటి స్టాండ్లో కనుక పెట్టుకుంటే నిజంగా 1 వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఇలాంటి స్టాండ్లో పెట్టేసి మీరు దాన్ని తేడా చూసారంటే మీకే అర్థమవుతుంది. ఇంకో విషయం వచ్చేసి, టమాటాలు మనం మార్కెట్ నుండి తెచ్చినప్పుడు ఏదో ఒక బాక్స్ పెట్టి ఫ్రిడ్జ్లో పెడతాము. అస్సలు అలా పెట్టకండి. మీరు ఆ టమాటాలు నీట్గా కడిగేసి చేసి కనుక మీరు డైనింగ్ టేబుల్ పైన ఏదైనా హోల్స్ ఉన్న బాక్స్లో కనుక పెట్టుకుంటే 1 మంత్ వరకు 100% టమాటాస్ పాడవకుండా అయితే ఉంటుంది. ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి, నిజంగా చాలా యూజ్ అయితే అవుతుంది. చూసారు కదా, ఈ స్టాండ్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, ఏ రకంగా యూజ్ చేసుకోవచ్చు అనేది మనకి ఇక్కడ అయితే అర్థమైపోయింది కదా. ఇంకా ఈ స్టాండ్ కూడా చూడండి, ఈ స్టాండ్కి వచ్చేసి మనకి 3 బాక్సులు అయితే ఉంటాయి. అంటే 3 బాక్సెస్ అయితే వస్తాయి, 1 by 1. సో మనకి సింగిల్ కావాలంటే సింగిల్, డబల్ కావాలంటే డబల్, త్రిబుల్ ఇలా ఎన్ని అయినా తీసేసుకొని మనం ఒక స్టాండ్లో అయితే తయారైతే చేసుకోవచ్చు. సైడ్కి వచ్చేసి లాక్ సిస్టమ్ ఉంటుంది అనమాట. 1 by 1 బాక్స్ పెట్టేసుకున్న తర్వాత సైడ్కి ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది. అది లాక్ చేసుకుంటే ఇలా మనకి స్టాండ్ లాగా అయితే తయారవుతుంది. ఇది వచ్చేసి మనకి 1500 నుంచి 3000 వరకు అయితే మనకి అమెజాన్ లిఫ్ట్ అయితే అవైలబుల్ అయితే ఉంది. క్వాలిటీ బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. హోమ్ డెలివరీ ఉంటుంది, ఇంకా ఫ్రీ డెలివరీ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇంకా దీనికి డోర్స్ కూడా ఉంటాయి కాబట్టి మనకి డస్ట్ పట్టడం అలాంటిది అయితే అస్సలు అయితే ఉండదు. ఇంకా బెడ్రూమ్లో పెట్టుకున్నాం అనుకోండి, బట్టలు కూడా సర్దేసుకుని ఇందులో అయితే పెట్టుకోవచ్చు. అండ్ కిచెన్లో పెట్టుకుంటే కిచెన్లో ఏదైనా సామాన్లు ఉంటాయి కదా, మనం వేస్ట్గా పక్కన పెట్టుకునే సామాన్లు ఏమన్నా ఉన్నాయనుకోండి, ఈ స్టాండ్లో పెట్టుకుంటే నీట్గా కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ టవల్స్ అయితే వాటర్ ప్రూఫ్ టవల్స్. అండ్ ఈ టవల్స్తో కనుక మనము గ్యాస్ అంటే స్టవ్ కనుక మనము నీట్గా ఇలా తోమేసి ఏదైనా లిక్విడ్ వేసి తోమేసి దీంతో కనుక క్లీన్గా తుడిచేసామనుకోండి, ఎంత వాటర్ ఉన్నా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా మనం స్టవ్ పక్కన అప్పుడప్పుడు చేతులు జారిపోయి ఆయిల్ కానీ పికిల్స్ కానీ ఏమైనా పడిపోయినా కానీ ఈజీగా మనము ఈ టవల్స్తో అయితే క్లీన్ చేయొచ్చు. ఇంకా చూడండి, ఈ టవల్ జస్ట్ మనం వాటర్లో ప్రెస్ చేసి ఇలా మనం నలిపేసేసి వాష్ చేసినామంటే దానికి ఉన్న ఆయిల్ కూడా మొత్తం అయితే పోతుంది. చాలా యూస్ఫుల్ అనమాట ఈ టవల్స్. ఈ టవల్స్ వచ్చేసి మనకి
6 టవల్స్ వచ్చేసి 120 రూపీస్. ఇప్పుడు మనకి అన్ని ఆన్లైన్ షాపింగ్స్లో అయితే దొరుకుతాయి. ఇందాక మీకు ఒక స్టాండ్ చూపించాను కదా, రౌండ్ కలర్ ఇంకా డిజైన్ వేరేది, అండ్ ఇది బ్లాక్ అనమాట. దీనికి పైన మనకి ఎలాంటి అంటే క్యాప్స్ అన్నీ రావన్నమాట. జస్ట్ ఇలా మనం స్టవ్ పక్కన ఒక కార్నర్కి పెట్టుకుంటే ఇలా ఏమైనా పెట్టేసుకోవచ్చు. ఈ మాప్ అయితే చూస్తున్నారు కదా, దీంతో ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు, అంటే ఇల్లు తుడుచుకోవచ్చు, ఊడ్చుకోవచ్చు, 2 in 1గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇందాక మీకు చూపించిన స్టాండ్లో ఇది ఒక వెరైటీ అనమాట. ఇది స్క్వేర్ ఉంటుంది చూడండి. ఈ స్క్వేర్ స్టాండ్ అయితే నిజంగా 100% ప్రతి ఒక్కరికి యూజ్ అయితే అవుతుంది. అండ్ ఏంటంటే కిచెన్లో మనకి సెల్ఫ్లు తక్కువ ఉన్నప్పుడు, లేదా ప్రతిదీ మనం సెల్ఫ్లో పెట్టుకోం కదా, అలాంటప్పుడు ఇలాంటి స్టాండ్స్ తీసుకుంటే మనకి 100% యూస్ఫుల్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్, మనము ఇల్లు నీట్గా ఉంచుకోవాలనుకుంటే చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటాం. అలా డబ్బులు ఖర్చు వేస్ట్ చేయడం కంటే ఇలాంటి స్టాండ్స్ కనుక కొనుక్కొని మనము కిచెన్లో కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా పెట్టేసుకొని యూజ్ చేసుకోవడానికి ఇలాంటి స్టాండ్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. అంతేకాకుండా కింద టైర్స్ కూడా ఉంటాయి కదా, టైర్స్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే ఈజీగా జరిపేసుకొని ఈజీగా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్లిమ్ సెల్ఫ్ అయితే చూడండి, నిజంగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇది చాలా స్లిమ్గా ఉంటుంది. కొన్ని ఏమో చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి వాటిలో ఇంకా పెద్ద పెద్ద వస్తువులు యూజ్ చేసుకోవచ్చు. ఇది స్లిమ్గా ఉంటుంది కాబట్టి మనం వాష్రూమ్లో కానీ, వాష్ బేసిన్ దగ్గర కానీ, సింక్ దగ్గర కనుక పెట్టుకున్నాం అనుకోండి, ఇలా హ్యాండ్ వాష్ కానీ, ఫేస్ వాష్ కానీ ఏవైనా కానీ ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే నిజంగా 100% అయితే ఈ స్టాండ్ అయితే చాలా యూజ్ అయితే అవుతుంది. అండ్ ఇది మనకి ఐకియాలో వచ్చేసి 5000 వరకు అయితే మనకి ఇది ప్రైస్ అయితే రన్ అవుతుంది. ఆన్లైన్లో వచ్చేసి ఇది 2000 అయితే ఉంది. ఇక్కడ చూడండి, కిచెన్లో ఇలాంటి పోపు డబ్బాలు కనుక పెట్టుకుంటే చాలా సింపుల్గా ఉంటాయి. అండ్ ఇందులో 5 బాక్సెస్ అయితే వస్తాయి, అంటే 5 బాక్సెస్ వస్తాయి. 5 బాక్సెస్లో మనకి కావాల్సిన స్టోర్ చేసుకొని జస్ట్ మనం దగ్గర కన్నాం అనుకోండి, ఈక్వల్గా స్ట్రైట్గా అయితే అయిపోతుంది. అండ్ దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి, గ్రీన్, బ్లూ, రెడ్, వైలెట్, ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. మరి ఈ వస్తువులన్నీ మీరు ఎలా కొనుక్కోవాలి ఏంటి అనేది మీకు అయితే డౌట్ అయితే ఇప్పటి వరకు అయితే వచ్చేసింది కదా. ఏం లేదండి, జస్ట్ యూట్యూబ్లో స్క్రీన్ షాట్ తీయండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. ఇన్స్టాగ్రామ్లో కనుక మీరు యూట్యూబ్లో తీసిన స్క్రీన్ షాట్ షేర్ చేసారు అంటే సెండ్ చేస్తారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అయితే అక్కడైతే ఇస్తాను. మీకు ఇష్టమైతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, లేకపోతే అన్ఫాలో అయిపోవచ్చు. మీకు కావాల్సిన లింక్ తీసుకున్న తర్వాత ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్ అయితే మనకి చాలా యూజ్ అవుతుంది. సిస్టమ్ దగ్గర కానీ, బాత్రూమ్ దగ్గర కానీ, లేదనుకోండి కిచెన్లో కానీ, డస్ట్ కోసం కానీ, దేనికోసమైనా కానీ ఈ ఫోల్డింగ్ బాస్కెట్ అయితే మనమైతే యూజ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అనమాట, మనకి హెవీ ప్లేస్ కూడా అవసరం లేదు. ఇంకా ఈ స్లిమ్ సెల్ఫ్ కూడా మనకి 100% అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. చాలా స్లిమ్గా ఉంటుంది. చిన్న చిన్న బాక్సెస్ వాషింగ్ మిషన్ దగ్గర పెట్టుకోవడానికి కానీ, ఫ్రిడ్జ్ పక్కన కానీ, ఇంకా మనము సిస్టమ్ దగ్గర వర్క్ చేస్తాం కదా, సిస్టమ్ పక్కన కానీ పెట్టుకున్నాం అనుకోండి, ఇలాంటివి చాలా యూస్ అయితే అవుతాయి. అండ్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఈజీగా మనము తీసుకెళ్ళొచ్చు, ఎందుకంటే దీనికి టైర్స్ కూడా ఉన్నాయి కాబట్టి. ఇంక ఇక్కడైతే ఈ బాక్స్ అయితే చూస్తున్నారు కదా, ఈ బాక్స్ కూడా 100% ప్రతి ఒక్కరికి యూజ్ అయితే అవుతుంది. కిచెన్లో కనుక ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి, మనం గ్లాసెస్ కానీ ఇంకేమైనా ఉంటాయి కదా, అవి పగిలిపోకుండా, సోయా సాస్, చిల్లీ సాస్, రెడ్ చిల్లీ ఇలా అన్నీ ఉంటాయి కదా, అవి పాడవ్వకుండా పగిలిపోకుండా ఉండాలంటే ఇలాంటి బాక్సెస్ కనుక యూజ్ చేసామనుకోండి 100% మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. చాలా యూజ్ అయితే అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మరి నేను చూపించిన ఏ వస్తువులు కనుక మీకు కనుక నచ్చాయనుకోండి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. మరి ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ మీరు చూడాలి అనుకుంటున్నారు, ఏదైనా వస్తువు తీసుకుంటే యూజ్ చేసుకోవడం రావట్లేదు అని అంటే నా ఛానల్ చూస్తే మీకు ఖచ్చితంగా ఆ వస్తువు ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే అర్థమవుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందా, మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.